అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 మ్యాచ్ నెంబర్ 6లో కోల్కతా నైట్ రైడర్స్ సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. గౌహతి వేదికగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సంచలనాత్మకమైన విజయంతో పూర్తి స్థాయిలో బోని కొట్టింది IPL 2025 సంవత్సరంలో. ఇక ముఖ్యంగా టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్కి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల దాటికి బెంబేలెత్తారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పరాగ్ 25 పరుగులు, SSV జైస్వాల్ 29 పరుగులు, అలాగే జూరెల్ 33 పరుగులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ బాట అయితే పట్టడం జరిగింది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ అందరూ కూడా తలో చేయి వేసి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అలాగే మొయిన్ అలీతో పాటుగా అరోరా 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే జాన్సన్ అయితే 1 వికెట్తో పూర్తిగా కూడా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఎలాంటి పూర్తి స్థాయి పార్ట్నర్షిప్ రాకుండా అడ్డుకునే దానిలో ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ ఈ మ్యాచ్లో విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఇక 151 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 152 పరుగుల టార్గెట్ని అయితే కోల్కతా నైట్ రైడర్స్ ముందు ఉంచడం జరిగింది. ఇక ముందు మెల్లిగా మొదలుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తర్వాత స్పీడ్గా వేగం అయితే పుంజుకోవడం జరిగింది. మోయిన్ అలీ వెంటనే స్పీడ్గా త్వరగా వికెట్ కోల్పోవడంతో తర్వాత క్వింటన్ డికాక్, అజింక్య రహానే పూర్తిగా పార్ట్నర్షిప్ నిలదొక్కే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత అజింక్య రహానే కూడా అవుట్ అవడం తర్వాత కంప్లీట్గా క్వింటన్ డికాక్ మరొకసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక పక్కన 4లు మరొక పక్కన 6ర్లతో గౌహతి స్టేడియంలో ముఖ్యంగా 4లు 6ర్ల వర్షం కురిపించాడని మనం చెప్పుకోవచ్చు. క్వింటన్ డికాక్ ఒకప్పుడు ఏ విధంగా అయితే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ ఆడాడో ఈసారి కంప్లీట్గా మనం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్కి అదే సత్తా, అదే స్టామినా, అదే దమ్ము కంప్లీట్గా 4లు 6ర్లతో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాచ్ 15 బంతులు మిగులుండగానే క్వింటన్ డికాక్ 97 పరుగులు చేసి జట్టు విజయం తీరాలకైతే చేర్చడం జరిగింది. 15 బంతులు మిగులున్నగానే కోల్కతా నైట్ రైడర్స్ 2025లో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. ఇది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ నెంబర్ 6 2025 IPL కంప్లీట్ రివ్యూ. ఇక ముఖ్యంగా పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే మ్యాచ్ నెంబర్ 6 ముగిసే సమయానికి సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఇషాన్ కిషాన్ 106 పరుగులతో ఇషాన్ కిషాన్ దగ్గర ఆరెంజ్ క్యాప్ కొనసాగుతుంది. ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్కి చెందిన స్పిన్నర్ నూర్ అహ్మద్ దగ్గర అయితే పర్పుల్ క్యాప్ అయితే మ్యాచ్ నెంబర్ 6 ముగిసే సమయానికి అయితే కొనసాగుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.